పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థుల భవితకు అండగా నిలిచే ఒక మంచి కార్యక్రమం జరిగింది. యలమంచిలి మండలం చించినాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంత్రి నిమ్మల రామానాయుడు 109 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా సమకూరిన ఈ సైకిళ్లు విద్యార్థుల చదువుకు తోడ్పాటు అందించనున్నాయి. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులకు మంత్రి తన చేతుల మీదుగా సైకిళ్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్య యొక్క ప్రాముఖ్యతను బలంగా చెప్పారు. గుమాస్తా కొడుకు కలెక్టర్ కావాలన్నా, ఇళ్లలో పనిచేసే మహిళ కుమార్తె ఇంజనీర్ కావాలన్నా అది ఒక్క చదువు ద్వారానే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని సూచించారు. చదువు అనేది ఈ సమాజంలో చాలా ప్రాధాన్యత కలిగిన అంశం అనే విషయం మనందరికీ తెలుసు. ఈ సమాజంలో మార్పు అనేది దేని వల్ల సాధ్యమవుతుంది అని అంటే అది చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతున్న విషయాన్ని. ఒక గుమస్తా కొడుకు కలెక్టర్ కావాలన్నా, ఒక 4 ఏళ్లలో పనిచేసే ఆమె కూతురు ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా, ఆ కుటుంబం స్థితిగతులు మొత్తం మార్పు రావాలన్నా అది ఒక్క చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో. అటువంటి చదువు అనేది డబ్బులు లేవు అనేటువంటి ఆటంకం ద్వారా ఆగకూడదు అనేటువంటి ఆలోచనతోటి, ఆ ఆలోచనలో భాగంగానే నేను స్కూల్స్కి వెళ్తూ ఉన్నప్పుడు చాలా మంది పిల్లలు మా దగ్గరికి వచ్చినప్పుడు, సార్ మీరు ఎన్నో చేస్తా ఉన్నారు, మాకు ఒక సైకిల్ ఇప్పించండి అని ఒక అబ్బాయి అడగడం. సార్ నేను ఇంట్లో సైకిల్ కొనుక్కోవాలంటే మరి ఒకరోజు భోజనం మానేసి నా తండ్రి మీద ఫైట్ చేసి సైకిల్ కొనిపించుకున్నాను. అందుకే ఆ రోజు ఆలోచన చేశాం, మరి ఈ సమాజంలో మనస్సున్నటువంటి మహారాజులు ఇక ఇండస్ట్రీస్, పరిశ్రమల ఏజెన్సీలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ని రిక్వెస్ట్ చేసి మీ అందరికీ కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచనకు రూపకల్పన చేయడమే ఈరోజు ఉచితంగా మన నియోజకవర్గంలో సైకిల్